జగనన్న హయాంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి అక్కడే ఆగిపోయాయి, ఎందుకు ఆగిపోయాయి అనేటువంటి వాస్తవాలని, రియాలిటీని, దర్ ఇస్ నో గ్రాఫిక్స్ ఇన్ దిస్, నో ఫ్యాబ్రికేషన్స్, ఈ రియాలిటీని, ఈ రియల్ కట్టడాల్ని, మేము తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్, దీని డెవలప్మెంట్స్ని ప్రజలకు మరొకసారి మన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడే నిలబడి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితులు ఇప్పటిదాకా కూడా మనం చూసాం. స్టేట్ మొత్తం కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది హడావిడిగా, క్యాబినెట్లో ఒక నిర్ణయం చేశారు, జీవో తీసుకొచ్చారు. ఎవరితో పనిలా, ఎవరిని పట్టించుకోవాల్సిన పనిలా, పీపీపీ అంటూ, ప్రైవేటైజేషన్ అంటూ, దాంట్లో ఒక బిజినెస్ ఎజెండాని పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి అప్పజెప్పేటువంటి ఒక స్కామ్లో భాగంగా మొన్న చూసాం, టెండర్ కూడా కాల్ ఫర్ చేశారు.